వచనం 12 యెహోవా వచ్చి అబీజరుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగున్నట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా అతనికి కనబడి, పరాక్రమముల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పారు. అనగా గిద్యోను, చిత్తమున ఆయనవాడా, యెహోవా మాకు తోడై ఉన్న ఎడల ఇదంతా మాకేలా సంభవించెను. ఇక్కడ గిద్యోను ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమని అంటే, యెహోవా మాకు తోడైన ఇదంతయు మాకేలా సంభవించదు. అనేక సార్లు మనకు కూడా గిద్యోను లాంటి సమస్యలు వస్తాయి. శత్రువుల యొక్క భయము, శత్రువులు మనల్ని అవమానపరచడం. ఇక్కడ మిద్యానీయులు ఏం చేస్తున్నారంటే, రాత్రి వచ్చేసి వారి యొక్క ఒంటెలను, వారి యొక్క పంటను, గోధుమలను అంతా కూడా వాళ్ళు దోచుకొని పోతా ఉన్నారు. వీరి యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. తినడానికి తిండి లేదు. ఈ పరిస్థితుల్లో గిద్యోను భయపడి గానుగ చాటున గోధుమలను ఏం చేస్తున్నాడు, దుల్లగొట్టుకుంటున్నాడు భయపడి. అయితే ప్రభు వచ్చి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడంటే అప్పుడు అంటున్నాడు, యెహోవా మాకు తోడై ఉంటే ఇవన్నీ మాకు ఎందుకు సంభవిస్తాయి? ఏం సంభవిస్తున్నాయి? శత్రువులు వచ్చి ఏం చేస్తున్నారు? మా పంటను తీసుకుపోతారు. మా నోటి దగ్గరకు వచ్చిన పంటను తీసుకెళ్తా ఉన్నారు. మా ఒంటెలను, మా పశువులను వాడు దొంగిలించుకొని రాత్రి వచ్చి తీసుకెళ్తున్నారు. ప్రభా, నువ్వు మాకు తోడుగా ఉంటే మాకు ఇది ఎలా సంభవించను? ప్రభుతో ప్రశ్న వేస్తున్నాడు గిద్యోను. అనేక సార్లు మనం కూడా ప్రభు ప్రశ్న వేస్తూ, ప్రభా నువ్వు మాకు తోడుగా ఉంటే ఈ నష్టం ఎందుకు? ఈ డబ్బు నష్టం ఎందుకు? ఈ ఆరోగ్య నష్టం ఎందుకు? మేము దేనికైతే ఎదురు చూస్తున్నామో అది మా చేతుల వరకు వస్తున్నది దూరంగా పోతా ఉంది. ఏంటి ప్రభు? అన్యులము ఎంత చాలాసార్లు అన్యులను చూస్తే మనకు అసూయ వస్తుంది. వాళ్ళు ప్రార్థన చేయరు, వాళ్ళు మందిరానికి పోరు, కానీ వాళ్ళు ఎంతగా వర్ధిల్లుతున్నారు. మేమైతే ప్రతిరోజు మందిరానికి వెళ్తాము, మరి కూడికకు వెళ్తాము, ప్రార్థన కూడికలు వెళ్తాము. మాకెందుకు ఈ శ్రమలు? దేవుడు మాకు తోడై ఉంటే ఎందుకు మాకు నిరాశ? చాలాసార్లు ప్రశ్న వేస్తాం మనం గిద్యోను లాగా. అయితే ప్రభువుడు, గిద్యోను, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు నువ్వు మిద్యానీయుల చేతుల నుండి ఇస్రాయేలు నీవు విడిపించు, సమాధానం కలుగును కాక అంటున్నాడు. ఇక్కడ చూడండి, 23వ వచనము. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావు అని అతనితో చెప్పాను. ఇక్కడ మరి దేవుని యొక్క దూత ఆయనతో యెహోవా దూత అన్న దగ్గర అంతా కూడా యేసు ప్రభువారు. ఇక్కడ మరి దేవుని యొక్క దూతలాగా ప్రభు యేసు ప్రభువారు వచ్చి ఆయనతో మాట్లాడి బలపరిచి సమాధానం ఇచ్చినాడు. మరి ఈయన హృదయంలో కూడా భయము, ఎంతగానో కలవరం ఉన్నప్పుడు, ప్రశ్నలు ఈయన జీవితంలో ఉన్నప్పుడు, శత్రువుల ద్వారా అనుకోబడుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు గిద్యోను ప్రత్యక్షమై ఆయనకు సమాధానం ఇచ్చాడు. ఈనాడు మన చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నారు? మన శరీరమే మనకు శత్రువు అండి. మొట్టమొదటి చెప్పాలనుకుంటే ఎవరో కాదు మన శత్రువులు. మనం ప్రభు కూడా ఏమో చేయాలా, పరిగెత్తాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఏదో మనం అనుకుంటాం, కానీ మన శరీరము అనుమతించదు. శరీరం ఏముంటుందంటే, నువ్వేం చేస్తావు? నీకు ఉండే రోగాలు ఉన్నాయి, నీకు బీపీ ఉంది, నీకు షుగర్ ఉంది, మరి నీకు ఆ జబ్బు ఉంది, ఈ జబ్బు ఉంది, నడుము నొప్పి ఉంది, నువ్వేం చేయలేవు, నేను చేయలేవు అని మన శరీరం మనల్ని ఏం చేస్తుంది? నిరాశపరుస్తుంది. ఈ శరీరమును మనం ఏం చేయాలి? జయించాలి. అంతేకాదు అపవాదిని మనం జయించాలి. అంతేకాదు ఆయా విధాలుగా మన ఇంటి వారే మన శత్రువులే లేస్తారు. మనం చేసే పనిని వాళ్ళు అర్థం చేసుకోరు.